తెలంగాణ ఉద్యమ సెగ ఢిల్లీకి తాకడంలో భాగ్యనగరం ముఖ్య భూమిక పోషించింది. ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జరిగిన మిలియన్ మార్చ్ సాగర హారం ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చాయి. 10 ఏళ్ల తర్వాత ఆ జ్ఞాపకం హెచ్ఎంటీవీ అందించే ప్రయత్నం చేస్తోంది. ఆనాడు ఈ రకంగా వివరించిన ఈ రెండు ప్రాంతాల నుంచి మా ప్రతినిధి ఆర్కే మరిన్ని వివరాలు అందిస్తారు. తెలంగాణ ఉద్యమంలో ట్యాంక్ బండ్ చాలా కీలక పాత్ర. ఉద్యమ సమయంలో చాలా కీలకంగా వ్యవహరించిన ఘటనలుగా చెప్పే మిలియన్ మార్చ్ కావచ్చు, సాగర్ హారం కావచ్చు, ఈ రెండు కూడా వేదిక ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలని చెప్పారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ వద్ద ఉన్నాం. ఆ రోజు అంటే ఏదైతే 2011 మార్చి 11వ తేదీన ఈ తెలంగాణ వాదులంతా కూడా మిలియన్ మార్చ్కి పిలుపునివ్వడం జరిగింది. ఈ మిలియన్ మార్చ్కి పెద్ద సంఖ్యలో దాదాపుగా 10 నుంచి 15 లక్షల వరకు కూడా వచ్చి ఉంటారనేది ఒక అంచనా. ఆ అంచనాకు తగ్గట్టుగానే ఈ ప్రాంతం మొత్తం కూడా తెలంగాణ వాదులతో నిండిపోయింది. తెలంగాణ వాదులు స్వచ్ఛందంగా వివిధ జిల్లాల నుంచి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తం కూడా జై తెలంగాణ నినాదాలతో మారుమ్రోగింది. గతంలో ఈ ఘటన జరిగిన సమయంలో ఏదైతే 2011 మార్చిలో పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా రావడం జరిగింది. అప్పటికే ఇంకా రాజకీయ జేఏసీ కూడా సిద్ధమవడం జరిగింది. అది కూడా ఇక్కడికే రావడం జరిగింది. ఈ ప్రాంతంలో చాలా కీలకంగా చెప్పే ప్రాంతం ఇప్పుడు మనం చూసే చౌరస్తా ఏదైతుందో ఈ చౌరస్తా మీదకే పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే రావడం జరిగింది తెలంగాణ వాదులంతా. అలాగే కీలక నేతలంతా కూడా ఈ ప్రాంతం నుంచే రావడం జరిగింది. పోలీసుల నిర్బంధాలు ఎన్ని చేసినప్పుడు కూడా తెలంగాణ వాదులంతా కూడా ఖచ్చితంగా మిలియన్ మార్చ్లో పాల్గొనడానికి అయితే రావడం జరిగింది. సిటీలోని అంటే ట్యాంక్ బండ్కి వచ్చే ప్రధాన ప్రాంతాలు ఖైరతాబాద్ చౌరస్తా, లిబర్టీ చౌరస్తా, సెక్రటరియట్, అదే సమయంలో ఇక్కడి నుంచి వస్తే అంటే ఈ ప్యారడైజ్ నుంచి వస్తే బారంరాయ్, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు పూర్తిగా కంచెలతో ఆ రోజు మొత్తం నింపేసినా కూడా వాటన్నిటినీ కాదనుకుని వాటన్నిటినీ తోసుకుంటూ తెలంగాణ వాదులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి తమ నినాదాన్ని ఢిల్లీకి వినిపించేలాగా జై తెలంగాణ నినాదాలు అయితే పెట్టడం జరిగింది. అప్పటి డీసీపీ అంటే ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించిన డీసీపీ అకున్ సబర్వాల్ ఉన్నారు. ఆయన 5 గంటల సమయంలో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా అప్పటికే బాష్పవాయులు ఇలాంటివన్నీ కూడా ప్రయోగించడం జరిగింది. 5 గంటల 30 నిమిషాల సమయంలో ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీసుల ఆధీనంలోకి అయితే వెళ్ళడం జరిగింది. ఆ రోజు దాదాపుగా 15 లక్షల మంది వరకు కూడా వచ్చి ఉంటారనేది తెలంగాణ వాదుల అంచనా. ఆ రోజు ఏదైతే మిలియన్ మార్చ్లో పెద్ద సంఖ్యలో తెలంగాణ వాదులంతా రావడం, ఈ ట్యాంక్ బండ్ మీదకి మిలియన్ మార్చ్కి రావడంతోనే ఈ ఉద్యమం సెగ ఢిల్లీకి అయితే తాకింది. అందుకనే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ పాత్ర, అందులో ట్యాంక్ బండ్ పాత్ర చాలా ఎక్కువనే చెప్పాలి.